సంతోషంగా ఉండడానికి ఓపిక చాలా అవసరం. కొంతమంది ఎలా ఉంటారు అంటే, రక్షణ విషయంలో మీ పిల్లలు తాగుబోతులు అనుకోండి, మీ పిల్లలు పనికిరాని స్థితిలో ఉన్నారు. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, అంది, మా బాబు మంచిగా లేడు, ప్రేయర్ చేయండి. నేను ఒకటే మాట చెప్పాను, దెయ్యాన్ని ఎల్లగొట్టినంత ఈజీ కాదు మనుషుల్ని మార్చడం. దెయ్యాన్ని ఈజీగా ఎల్లగొట్టొచ్చు, కానీ మనిషిని మార్చడం చాలా కష్టం. దేవుడు పైనుండి అద్భుతాలు చేయమంటే చాలా చేసేవాడు, కానీ నేను రక్షించడానికి సిలువలోకి వెళ్ళి సిలువేసుకోవాల్సి వచ్చింది. చూడండి, యేసు ప్రభు రాకముందు అద్భుతాలు జరిగినాయి, కానీ రక్షణ కార్యం జరగలే. యేసు ప్రభు రాకముందు ప్రవక్తలు అద్భుతాలు చేశారు, కానీ ప్రజలను రక్షించలేకపోయారు. ఎందుకంటే దేవుడికి అద్భుతాలు భూలోకానికి రాకుండా కూడా చేయగలడు, కానీ మనిషిని రక్షించాలంటే దేవుడు రావాలి, రక్తం కార్చాలి. దేవుడి దగ్గర అద్భుతం జరగడం అనేది చాలా ఈజీ విషయం. అది అద్భుతాల కోసం పెద్ద కష్టపడిన అవసరం లేదు. యేసు ప్రభు రాకముందు ప్రవక్తలు ఎన్నో అద్భుతాలు చేశారు, కానీ ప్రజలను రక్షించలేకపోయారు. ప్రజల్ని రక్షించాలి అంటే చాలా కష్టం. అందుకే తండ్రి కుమారుణ్ణి భూలోకానికి పంపించి, దీనుడిగా పంపించి, ఓపికతో ఆయన సిలువ దాకా ఎక్కి అక్కడ సిలువ మరణం పొంది మనకు రక్తం ఇస్తే, మళ్ళీ పౌలు గారు, ప్రవక్తలు, మళ్ళీ అపోస్తలులు శ్రమలు పొందుకుంటూ ప్రజల్ని ప్రసవేదంతో కన్నారు. కాబట్టి దెయ్యం ఎల్లగొట్టినంత ఈజీగా ప్రజలు మారరు, బట్ నీ బ్రతుకు మారడం, నీ బుద్ధి మారడం చాలా కష్టం. అందుకని అద్భుతాల మీద మనసు పెట్టకండి. తలుసుకుంటే రోజుకొక అద్భుతం దేవుడు చేయగలడు, బట్ నీ బుద్ధి మారడం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నీ బుద్ధిని మార్చుకునే విషయంలో కాన్సన్ట్రేషన్ చేయండి. అద్భుతాలు ఏందండి, రోజుకొకటి జరుగుతుంది, తలుచుకుంటే నిమిషానికి ఒకటి చేస్తాడు దేవుడు. అద్భుతాల గురించి కాదు, మనం దేవుడు లోకానికి వచ్చింది నువ్వు మారడం కోసం దేవుడు వచ్చాడు. నీ మార్పు కోరి దేవుడు వచ్చాడు, నిన్ను మార్చడానికి దేవుడు వచ్చాడు. నువ్వు మారితే అదే పెద్ద అద్భుతం అని నీకు తెలుసా? నీ మార్పే ఒక అద్భుతం, నీ మార్పే ఒక అద్భుతం. ఈరోజు క్రైస్తవులు ఎక్కువ ఉన్నారా? చాలామంది ఉన్నారు. మారుమనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓపికతో పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. ఓపికతో పరిగెత్తని చెప్పు పక్కన వాళ్ళకి.